హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బుర్ర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో భూత శుద్ధి వివాహం గురించి తెలుసుకుందామండి. రీసెంట్లీ మన సమంత గారు చేసుకున్నారు కదా మ్యారేజ్, భూత శుద్ధి వివాహంలో. సో అసలు ఏంటి దాని గురించి తెలుసుకుందాం. భూత శుద్ధి వివాహం అనేది హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన శాంతి పరిహార పూజ. ఒక అమ్మాయి లేదా అబ్బాయికి మునుపటి జన్మలలో లేదా బాల్యంలో ఎవరితోనో అనుకోకుండా పుట్టిన బంధం ఉన్నట్టు భావించినప్పుడు, లేదా నక్షత్ర జాతకం పరంగా అడ్డంకులు ఉన్నప్పుడు వివాహం చేస్తారు. ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం గత జన్మలో ఉన్న అర్ధాంతర బంధాలను తెంచడం, పూర్వజన్మ దోషాలు, మంగళిక దోషం అంటే మనకి కుజదోషం లాగా అలాంటిది మాంగళిక దోషం అంటారు, నాగదోషం, పితృదోషం లాంటి దోషాల నుంచి విముక్తి, భవిష్యత్తులో జరిగే మరీ నిజమైన వివాహం సుఖ సంతోషంగా జరిగేందుకు పథం సిద్ధం చేయడం. ఎలా చేస్తారు ఈ వివాహం చూద్దాం. ఆలయంలో లేదా గురు పూజారి సమక్షంలో కల్పవృక్షం లేదా వృక్షం, ప్రతిమ, దేవతగా భావించే ప్రతీకకు వివాహం. ఉదాహరణకు బొమ్మ, విగ్రహం, శివలింగం, చెట్టు ఇలాంటివి యూజ్ చేస్తారండి. నక్షత్రం జాతకంలో ఉన్న దోషానికి తగిన రీతిలో పూజలు, హోమాలు. చివరగా భూతశుద్ధి జరిపి ఆ బంధాన్ని తొలగిస్తారు. ఎవరికి చేస్తారు? జాతకంలో కలత్ర దోషం ఉన్నవారికి, అనవసర అడ్డంకులు, పెళ్ళి ఆలస్యం అవ్వడం ఇలాంటి వారికి చేస్తారండి. నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషం ప్రభావాలు ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తారు. ఫలితాలు ఏంటంటే కళ్యాణ దోషాలు తొలగి ఆరోగ్యం, మానసిక శాంతి కలుగుతుంది. మంచి సంబంధాలు, వివాహ యోగం బలపడటం. ఇది భూతశుద్ధి వివాహం అండి. సో మన సంస్కృతిలో అనేక శుభకార్యాలు, శాంతి పూజలు, పూర్వజన్మ రహస్యాలకు సంబంధించి ఉంటాయి. అలాంటి విశేషమైన పద్ధతిలో ఇది ఒకటి. ఈ భూతశుద్ధి వివాహం గురించి ఒక వ్యక్తికి జాతకంలో ఉన్న పూర్వజన్మ సంబంధ దోషాలు, కలత్ర దోషం, నాగదోషం, పితృదోషం లేదా మాంగళిక దోషం కారణంగా వివాహానికి అడ్డంకులు వచ్చినప్పుడు నిర్వహించే శాంతి పూజ. ఈ వివాహం మొదటగా ఫస్ట్ గణపతి పూజ, దోష నివారణక హోమము, కొన్ని ప్రాంతాల్లో కల్పవృక్షము, పీపల్ చెట్టు, నెక్స్ట్ బనియన్ చెట్టు లేదా ఇలాంటివి యూజ్ చేస్తారండి. ఇది చేసిన తర్వాత శాస్త్రోక్తంగా చేయడం మనకి అత్యంత ముఖ్యం. పండితుల సూచనలతో జాతక పరిశీలన, నక్షత్రం, గ్రహ స్థితి బట్టి పూజా విధానం నిర్ణయిస్తారు. అందుకే అనుభవజ్ఞులైన గురువర్యుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. ముగింపు ఏంటంటే భూతశుద్ధి వివాహం భవిష్యత్తు జీవితానికి శుభారంభం, శాంతి, సంపూర్ణమైన దాంపత్య సుఖం అందించాలని శాస్త్రోక్త సంప్రదాయం. దైవం మనందరి జీవితాల్లోనూ సుఖశాంతులు నింపాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై మాతారాణి. ఈ భూతశుద్ధి వివాహం సమంతకి అంటే సెకండ్ మ్యారేజ్ అయింది కదండి. ఏదో తన పర్సనల్ లైఫ్ గురించి తీయట్లేదు నేను ఇప్పుడు, ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళండి. తను ఇలా చేసుకుంది, మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సర్టెన్ టైం వచ్చినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయితే ఇండివిజువల్గా అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి ఆ ప్రాబ్లం అనేది. సో ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా జస్ట్ ఈ భూతశుద్ధి వివాహం గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేశాను. నేను ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.